నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం। పురాణ కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి। ఎప్పుడు విన్నా కొత్తగా ఉంటుంది। రామాయణ మహాభారతాలు మరికొన్ని పురాణ గ్రంథాలలో ఏ చిన్న అంశం చూసినా దాని గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలం చాలా మందికే ఉంటుంది। ఇప్పుడు మనం విశ్వామిత్రుల మేనకా స్టోరీని, శకుంతల దుష్యంతుల స్టోరీని తెలుసుకుందాం। ఋషి విశ్వామిత్రుడి తపస్సును భంగం చేసేందుకు భువి నుండి దివికి దిగి వచ్చింది మేనక। విశ్వామిత్రుడు ఆమె అందానికి ముగ్ధుడవుతాడు। తపస్సు విషయం మర్చిపోతాడు। వారిద్దరి కలయికకు గుర్తుగా చిన్నారి జన్మించింది। అయితే విశ్వామిత్రుడు అప్పటికీ గాని విషయాన్ని గ్రహించలేకపోతాడు। బిడ్డను భార్యను వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి। మేనక బిడ్డను తీసుకొని వస్తే దేవలోకంలో ప్రవేశం లేదంటారు దేవతలు। అందుకే పుట్టిన బిడ్డను ఎంతో బాధపడుతూ దట్టమైన అరణ్యంలో వదిలేసి వెళ్తుంది। ఒకరోజు కణ్వ మహర్షి తన ఆశ్రమానికి సమీపంలో పక్షుల గుంపు ఉండటాన్ని చూస్తారు। వెళ్ళి చూస్తే అక్కడ ఓ చిన్నారి కనిపిస్తుంది। చుట్టుపక్కల ఆ చిన్నారి తాలూకా వాళ్ళు ఎవ్వరూ కనిపించకపోవడంతో ఆ పసికందును తానే పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు। ఆమెకు శకుంతల అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు। శకుంతల పెరిగి పెద్దదవుతుంది। ఒకరోజు ఆ దేశపు రాజు దుష్యంతుడు వేటకు బయలుదేరతాడు। వేట ధ్యాసలో పడి వెళ్తుంటాడు। కొంత దూరం ప్రయాణించేసరికి అతడికి మనిషి జాడ కనిపించదు। అక్కడంతా వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి। అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు కణ్వ మహర్షి ఆశ్రమాన్ని చూస్తాడు దుష్యంతుడు। పక్కనే మాలిని నది ప్రవహిస్తూ ఉంటుంది। నదిలో నీరు తాగుతున్న జింక పైకి బాణం గురిపెడతాడు। దాంతో జింక విలవిలలాడిపోతుంది। గాయపడిన జింకను చూసి శకుంతల చాలా బాధపడుతుంది। ఆశ్రమంలోకి తీసుకువెళ్లి చికిత్స చేస్తుంది। ఆమె జింకపై చూపిస్తున్న ప్రేమకు ముగ్ధుడవుతాడు దుష్యంతుడు। జింకపై బాణం వేసినందుకు క్షమించమని వేడుకుంటాడు। ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడతారు। రాజ్యం వదిలి ఆశ్రమంలోనే గడుపుతాడు దుష్యంతుడు। శకుంతలను వివాహం చేసుకుంటాడు। రాజులేని రాజ్యంలో అశాంతి నెలకొందని సమాచారం రావడంతో శకుంతలను ఆశ్రమంలోనే విడిచి తన రాజ్యానికి బయలుదేరతాడు। దుష్యంతుడు తన ప్రేమకు చిహ్నంగా శకుంతలకు ఉంగరాన్ని ఇస్తాడు। తిరిగి వస్తానని ఆమెకు హామీ ఇచ్చి రాజ్యానికి వెళ్తాడు। శకుంతల తన భర్త గురించి కలలు కంటూ పరధ్యానంలో ఉండేది। ఒకరోజు దుర్వాస మహాముని ఆశ్రమానికి వస్తాడు। శకుంతల పరధ్యానంలో ఉండి అతన్ని పలకరించదు। దాంతో ఆగ్రహించిన ఋషి శకుంతలను శపిస్తాడు। నువ్వు కలలు కంటున్న వ్యక్తి నిన్ను పూర్తిగా మర్చిపోతాడు అని శపిస్తాడు అని ఆవేశంతో వెళ్ళిపోతాడు। కానీ శకుంతల స్నేహితులు ఆమెను మన్నించమని అడుగుతారు। శాప విముక్తిని ప్రసాదించమని కోరుతారు దుర్వాస మహామునిని। అయితే దుష్యంతుడు ఇచ్చిన ఏదైనా వస్తువును చూపితే గుర్తుపడతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు దుర్వాసుడు। దుర్వాసముని శాప కారణంగా దుష్యంతుడు శకుంతలను గుర్తించలేదు। తన భర్త తనను గుర్తించకపోవడంతో అవమానంగా భావించి కుమారుడు భరతుణ్ణి తీసుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చేస్తుంది। మరి ఆ తర్వాత ఏమైంది, అసలు దుష్యంతుడు శకుంతల ఎలా కలిశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం। కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి। మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా రావడం జరుగుతుంది। చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు। మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది। దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను। దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ వీడియోని చివరి దాకా చూశాక ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం। ఇంతలో ఒక మత్స్యకారుడు తాను పట్టిన చేప కడుపులో రాజుగారి ఉంగరం ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు। అతని ఉంగరాన్ని
రాజభవనానికి తీసుకువెళ్ళి రాజుగారికి చూపిస్తాడు. దాన్ని చూడగానే దుష్యంతుడికి తన భార్య శకుంతల గుర్తుకు వస్తుంది. వెంటనే ఆమెను వెతకడానికి ఆశ్రమానికి వెళ్తాడు. కానీ ఆమె అక్కడ లేదని తెలుసుకుంటాడు. అతడు తన భార్యను కనుగొనడానికి అడవిలో అన్వేషిస్తాడు. అక్కడ ఒక చిన్న పిల్లవాడు సింహం నోరు తెరిచి దాని దంతాలు లెక్కించే పనిలో బిజీగా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. రాజు బాలుణ్ణి పలకరించి అతన్ని ధైర్యాన్ని మెచ్చుకుంటాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. అతడు దుష్యంతరాజు కొడుకు భరతుణ్ణి అని సమాధానం చెప్పడంతో దుష్యంతుడు అవాకవుతాడు. బాలుడు అతని తల్లి శకుంతల వద్దకు తీసుకెళ్తాడు. కుటుంబం అంతా తిరిగి కలుస్తోంది. ఈ కథ హిందూ మతంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ప్రేమ, వివాహం, విధి మరియు శాపం వంటి అంశాలను స్పష్టం చేస్తుంది. చరిత్రలో చాలా మంది భరతులున్నారు. వీరిలో రాముని తమ్ముడు, వృషభదేవుని పుత్రుడు, శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు ప్రసిద్ధి చెందిన వాళ్ళు. ఈ ముగ్గురు భరతులను చరిత్రలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇదండి శకుంతల దుష్యంతుడి కథ. ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.